జనవరి ఫస్ట్ రోజైతే మేము అన్‌ప్లాన్డ్‌గా మళ్ళీ చిట్యాలయితే వెళ్ళాల్సొచ్చింది. అంతకుముందు ఒకసారి ఎళ్ళాము లాస్ట్ మంతు. కానీ ఈసారి మేము ప్లాన్ చేసుకున్నామనమాట ముక్త్యాల వెళ్దామని జెప్పేసి. కానీ మా సార్‌కి కుదరకపోవడం వల్ల ఇక దగ్గరలో ఉందని జెప్పేసి మళ్ళీ చిట్యాల వెళ్ళడం జరిగింది. చిట్యాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఫేమసు. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎవరైనా కొత్త వాళ్ళకి తెలుస్తదని చెప్తున్నాను. ఇది పెనగంచిప్రోలు దగ్గర ఉంటుంది. కృష్ణా జిల్లా అనమాట. మక్కపేటకి దగ్గరలో. సో, ఇదేంటంటే వచవై మండలం అనమాట. ఇక ఈ టెంపుల్ అయితే చాలా బావుంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది. చాలా నీట్‌గా కూడా ఉంటుందనమాట. స్వామివారు కూడా చాలా బాగా కనిపిస్తారు తిరుపతిలో విగ్రహంలాగా. ఇదైతే టెంపుల్ ముందనమాట ఎంట్రన్స్ అది. ఇదేమో ధ్వజస్తంభము. ఇక్కడ ఇక మేమైతే మామూలుగా దండం పెట్టుకుంటున్నామనమాట. ఇక ఒక్కసారైనా ప్రదక్షిణ చేద్దామని జెప్పేసి వెళ్తున్నామనమాట. అయితే నార్మల్‌గా టెంపుల్ ఏంటంటే తూర్పు వైపు ముఖద్వారం ఉంటుంది. కానీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా టెంపుల్‌నైతే మొత్తం డెకరేట్ చేశారు. సో, దానివల్ల ఇటువైపు తూర్పు వైపు క్లోజ్ జేసైతే ఉత్తరం వైపయితే ఓపెన్‌గా ఉంచారండి. అక్కడి నుంచి ఎంట్రన్స్ పెట్టారు. సో, పూలతో అయితే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే వేప చెట్టు, తర్వాత మర్రి చెట్టు కలిసి ఉంటది. ఇప్పుడు నేను ప్లేస్ చూపిస్తాను. సో, ఏంటంటే అక్కడ వేప చెట్టు, మర్రి చెట్టు కలిసి ఉంటుంది. చాలామంది ఏంటంటే అలా 2 చెట్లు కలిసి ఉన్న చోట్ల ఊర్లలో పెళ్ళిళ్ళు జరిపిస్తారు. మీకు తెలిసి ఉంటుందో లేదో. మేము అక్కడైతే దండం పెట్టుకుంటున్నాం అనమాట అందరం. సో, మా చిన్న పాపొచ్చింది. తర్వాత శ్రావణి, తర్వాత ఆంటీ, తర్వాత ఇంకో ఫ్రెండ్ అనమాట. ఇక మేము అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ టెంపుల్‌కి అటువైపు ఎంట్రన్స్ వైపు అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి హనుమ కనిపిస్తారు. ఏ టెంపుల్‌లో అయినా సరే వినాయకుడు, హనుమ అయితే కంపల్సరీ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో కానీ. ఇక హనుమ ఏంటంటే ధైర్యం కోసం అనమాట. వినాయకుడు విఘ్నాలు రాకుండా చూడడం కోసం. ఇక మా పాప కూడా దండం పెట్టుకుంది చూడండి. మేము కూడా దండం పెట్టుకుంటున్నాము. ఇక ఏంటంటే ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి గల ఉద్దేశ్యం ఏంటంటే ఎప్పుడైనా సరే మనశ్శాంతి కోసం లేదంటే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. నేనెక్కడికెళ్ళినా సరే బొట్టు పెట్టుకోకుండా అయితే ఉండను. చాలా ఇష్టం నాకు. చాలా సార్లు చెప్పాననమాట. మా పాపని వీడియో తీయమంటే అందరిని తీసింది కానీ, నేను పెట్టుకునేటప్పుడైతే సరిగ్గా వీడియో తీయలేదనమాట. ఇక ఫైనల్‌గా ఏంటంటే లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు కూడా వీడియో తీయమంటే ఎవరు తీయలేదు. సరే నేనే తీస్తానని ఆంటీని ఇటువైపు తిరగండి అని చెప్పాననమాట. సో, ఆంటీ చూస్తున్నారు. నేను కూడా ఎంటర్ అవుతున్నాను. లోపలికెళ్ళాక ఎలా ఉందో ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. డెకరేషన్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్‌లో నాకైతే తెలియజేయండి. మీరు ఏ టెంపుల్‌కో వెళ్లారో కూడా చెప్పండి. సో, ఐ హోప్ ఇన్ దిస్ వీడియో